హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి మర్జ్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుకుందాము. అండ్ మర్జ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు యూజువల్గా డెవలపర్స్ ఎలా రిజాల్వ్ చేస్తారు అన్నది కూడా చూద్దాము. సో ఈ కాన్సెప్ట్ని డెమాన్స్ట్రేట్ చేసేదానికి నేను ఆల్రెడీ ఒక గిట్ హబ్ రిపాజిటరీ క్రియేట్ చేశాను. సో ఇది వచ్చేసి గిట్ హబ్ రిపాజిటరీ, మర్జ్ కాన్ఫ్లిక్ట్ అనే గిట్ హబ్ రిపాజిటరీ క్రియేట్ చేశాను. సో ఫర్ ఇప్పటికి ఒకటే కమిట్ ఉంది అండ్ ఇందులో వచ్చేసి ఒక ఫైల్ ఉంది మై ఇన్ఫో అన్నట్టు. ఇది ఓపెన్ చేస్తే ఇందులో వచ్చేసి హలో మై నేమ్ ఈస్ టెస్ట్ యూజర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ సిటీ నేమ్. సో ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయ్యింది. సో ఇది చూసేదానికి రెలవెంట్గా లేదు కాబట్టి ఒక డెవలపర్ ఏమనుకున్నాడు, తను వచ్చేసి తన నేమ్ని అండ్ తన సిటీని అప్డేట్ చేయాలి అని అనుకున్నాడు. సో దానికోసం ఈ కోడ్ని క్లోన్ చేసుకుంటున్నాడు. సో ఐఎమ్ క్లోనింగ్ దిస్ రిపాజిటరీ యాజ్ డెవలపర్ 1. సో డెవలపర్ 1 లాగా నేను ఈ కోడ్ని క్లోన్ చేసుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి డెవలపర్ 1 కన్సోల్. సో గిట్ క్లోన్. సో ఇది వచ్చేసి పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి వితౌట్ క్రెడెన్షియల్స్ వీ కెన్ డౌన్లోడ్. ఇప్పుడు వచ్చేసి మార్చ్ కాన్ఫ్లిక్ట్ రిపాజిటరీలోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి వీఆర్ ఎడిటింగ్ మై ఇన్ఫో ఫైల్. సో మై ఇన్ఫో ఫైల్ని ఎడిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నేమ్ బదులు టెస్ట్ యూజర్ బదులు డెవలపర్ 1 అన్నట్లు ఇస్తూ ఉన్నాము. అండ్ సిటీ బదులు హైదరాబాద్ అన్నట్లు ఇస్తూ ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు నేను చేంజెస్ చేశాను. చేంజెస్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేయాలి. రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేయకముందే ఇంకో డెవలపర్ కూడా ఇది చూసి ఓకే ఇందులో వచ్చేసి టెస్ట్ యూజర్ అని ఉంది, సో నేను క్లోన్ చేసుకొని నా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను అన్నట్లు అనుకున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి డెవలపర్ 2 లాగా వీఆర్ క్లోనింగ్ దిస్ కోడ్. సో ఇద్దరు డెవలపర్స్ సేమ్ కోడ్ని అప్డేట్ చేయబోతూ ఉన్నారు. ఇందులో వచ్చేసి మర్జ్ కాన్ఫ్లిక్ట్ అనే రిపోలోకి వెళ్ళేసి సో ఇక్కడ వచ్చేసి తినేం చేస్తూ ఉన్నాడంటే మాస్టర్ బ్రాంచ్. సో బై డిఫాల్ట్ గిట్ బ్రాంచ్, బై డిఫాల్ట్ మనకు మాస్టర్ బ్రాంచ్ వస్తుంది కదా. సో తినేమనుకుంటున్నాడంటే ఓకే మాస్టర్ బ్రాంచ్ పైన వద్దు, నేను సపరేట్ బ్రాంచ్ తీసుకొని దాంట్లో అప్డేట్ చేస్తాను అన్నట్టు అనుకున్నాడు అనుకుందాం. సో గిట్ చెక్అవుట్ -b అండ్ టెస్ట్. ఓకే, ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే చెక్అవుట్ అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్లోకి షిఫ్ట్ అవ్వడం. సో టెస్ట్ బ్రాంచ్, సో టెస్ట్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవ్వాలి కదా, కానీ టెస్ట్ బ్రాంచ్ లేదు కాబట్టి -b ఇచ్చినట్లయితే ఇది బ్రాంచ్ని క్రియేట్ చేసి మనం చెక్అవుట్ అవ్వచ్చు అనమాట ఆ బ్రాంచ్లోకి. సో స్విచ్ టు న్యూ బ్రాంచ్ అండ్ గిట్ బ్రాంచ్. ఇప్పుడు చూసినట్లయితే మనకు వచ్చేసి టెస్ట్ బ్రాంచ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నామంటే ఇక్కడ వచ్చేసి నేను కోడ్ని అప్డేట్ చేస్తూ ఉన్నాను టెస్ట్ బ్రాంచ్లో విఐ మై ఇన్ఫో. ఓకే, సో మై ఇన్ఫోలో వచ్చేసి డెవలపర్ 2 అన్నట్లు అండ్ సిటీ నేమ్ వచ్చేసి సో బెంగళూరు అన్నట్టు అప్డేట్ చేశాము. అండ్ గిట్ యాడ్ డాట్, సో వీఆర్ యాడింగ్ చేంజెస్ టు స్టేజింగ్కి యాడ్ చేస్తూ ఉన్నాము. గిట్ స్టేటస్ అండ్ గిట్ కమిట్ -m అప్డేటెడ్ మై ఇన్ఫో. ఓకే, ఇది వచ్చేసి మనం అప్డేట్ లాగా ఇస్తూ ఉన్నాము. సో లోకల్ రిపాజిటరీలో కమిట్ చేశాము. ఓకే, ఇంకా మనం వచ్చేసి మర్జ్ చేయలేదు, ఎందులోకి మర్జ్ చేయలేదు, మాస్టర్లోకి ఇంకా మర్జ్ చేయలేదు. ఈ లోపు డెవలపర్ 1 ఏం చేశాడు అంటే గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m తిను కూడా అప్డేటెడ్ మై ఇన్ఫో ఫైల్. ఓకే, ఇద్దరు సేమ్ ఫైల్ని అప్డేట్ చేశారు, కానీ డెవలపర్ 2 కంటే ముందుగా డెవలపర్ 1 వచ్చేసి ఈ చేంజెస్ని రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేశాడు అనుకుందాం. గిట్ పుష్ ఆరిజాన్ మాస్టర్. ఓకే, సో తిను వచ్చేసి రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేస్తూ ఉన్నాడు. సో రిమోట్ రిపాజిటరీలో కోడ్ అప్డేట్ అయ్యింది. ఇప్పుడు వెళ్ళి చూసినట్లయితే కమిట్స్ 2 ఉంటాయి. అండ్ మై ఇన్ఫో చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మై నేమ్ ఈజ్ డెవలపర్ 1 అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అన్నట్లు అప్డేట్ అయిందనమాట. కానీ డెవలపర్ 2 కోడ్ని క్లోన్ చేసుకున్నప్పుడు అందులో వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి టెస్ట్ యూజర్ అండ్ సిటీ వచ్చేసి సిటీ నేమ్ అన్నట్లుంది కదా. సో తిను ఇంకా మర్జ్ చేయలేదు మాస్టర్ బ్రాంచ్లోకి. సో ఎప్పుడైతే మనం కోడ్ని మర్జ్ చేయాలనుకుంటామో దానికంటే ముందు కోడ్ని పుల్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఎవరైనా అప్డేట్స్ చేసి ఉన్నట్లయితే ఆ అప్డేట్స్ మన సిస్టంలోకి రావాలి కాబట్టి.
సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే గిట్ బ్రాంచ్. సో నేను ఇంకా టెస్ట్ బ్రాంచ్లోనే ఉన్నాను. సో గ్రీన్ కలర్లో ఉండి స్టార్ ఉన్నట్లయితే ఆ బ్రాంచ్ పైన వర్క్ చేస్తున్నట్టు. నేను వచ్చేసి మాస్టర్ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవుతున్నాను. గిట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే, సో మాస్టర్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవుతూ ఉన్నాను. సో గిట్ బ్రాంచ్, ఇప్పుడు బ్రాంచ్ ఇచ్చినట్లయితే నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను. సో గిట్ పుల్, నేను మళ్ళీ ఒకసారి కోడ్ని పుల్ చేసుకోబోతూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఆ చేంజెస్ అన్ని నా మాస్టర్ బ్రాంచ్లోకి రావాలి కాబట్టి. సో ఇది వచ్చేసి లేటెస్ట్ కోడ్ పుల్ చేసుకున్నది. ఇప్పుడు వచ్చేసి మనం టెస్ట్ చేసినట్లయితే గిట్ మై ఇన్ఫో చూసినట్లయితే మాస్టర్ బ్రాంచ్లో వచ్చేసి మై నేమ్ ఈస్ డెవలపర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అన్నట్లుంది. అదే టెస్ట్ బ్రాంచ్లో చూసినట్లయితే ఇందులో వచ్చేసి మై నేమ్ ఈస్ డెవలపర్ 2 అండ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అన్నట్లు ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనము కోడ్ని మర్జ్ చేయాలనుకుంటున్నాం. అంటే టెస్ట్ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్లోకి కోడ్ని మర్జ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే నేను టెస్ట్ బ్రాంచ్లో ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి. సో గిట్ మర్జ్ టెస్ట్, రైట్. సో మనకు వచ్చేసి టెస్ట్ బ్రాంచ్ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం కాబట్టి ఈ టెస్ట్ బ్రాంచ్లో ఉన్న కోడ్ వచ్చేసి మాస్టర్ బ్రాంచ్లోకి మర్జ్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి, ఆటో మర్జింగ్ మై ఇన్ఫో అండ్ కాన్ఫ్లిక్ట్స్, మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ మై ఇన్ఫో, ఆటోమేటిక్ మర్జ్ ఫెయిల్డ్, ఫిక్స్ ద కాన్ఫ్లిక్ట్స్ అండ్ దెన్ కమిట్ ద రిజల్ట్. ఏం జరిగింది అంటే ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లో ఆల్రెడీ సేమ్ లైన్స్లో కోడ్ వేరే డెవలపర్ అప్డేట్ చేసి ఉంచాడు. అండ్ అట్ ది సేమ్ టైం టెస్ట్ బ్రాంచ్లో నేను అప్డేట్ చేశాను. ఇప్పుడు నా చేంజెస్ని మాస్టర్ బ్రాంచ్లోకి పుష్ చేస్తున్నట్లయితే ఈ విధంగా మర్జ్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసేదానికి క్యాట్ మై ఇన్ఫో ఫైల్, ఓకే, మై ఇన్ఫో ఫైల్ని ఓపెన్ చేసినట్లయితే ఎక్కడైతే సేమ్ లైన్ ఆఫ్ కోడ్ అప్డేట్ అయి ఉంటుందో ఆ లైన్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో హెలో అనేది యూనిక్గా ఉంది, ఇది అప్డేట్ అవ్వలేదు కాబట్టి. ఇందులో వచ్చేసి ఈ 2 లైన్స్ అండ్ టెస్ట్ బ్రాంచ్లోని ఈ 2 లైన్స్ కూడా సేమ్ ఉన్నాయన్నమాట. సో దీన్ని అడ్రస్ చేసేదానికి యూజువల్గా రియల్ టైమ్ వరల్డ్లో సో డెవలపర్ 1 అండ్ డెవలపర్ 2 ఇద్దరు డిస్కస్ చేసి ఏ చేంజెస్ అయితే వ్యాలిడ్ అవుతాయి ఈ పర్టికులర్ ఇష్యూకి అన్నది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసి ఈ ఫైల్ని అప్డేట్ చేసి చేంజెస్ని పుష్ చేస్తారు. సో విఐ మై ఇన్ఫో, ఇక్కడ వచ్చేసి అజ్యూమ్ దట్ నేను వచ్చేసి డెవలపర్ 1ని అలాగే ఉంచాలి అనుకుంటున్నాను అండ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అన్నది ఉంచాలి అనుకుంటున్నాను. సో ఇలా మర్జ్ కాన్ఫ్లిక్ట్ అయినట్లయితే ఈ ఫైల్ ఇలా అప్డేట్ అవుతుంది. దాన్ని వచ్చేసి ఎడిట్ చేసి ఏ చేంజెస్ అయితే అవసరమవుతాయో ఆ చేంజెస్ నుంచి మనం ఈ చేంజెస్ని పుష్ చేయాల్సి ఉంటుంది. సో గిట్ స్టేటస్, గిట్ యాడ్ డాట్ గిట్ స్టేటస్, గిట్ కమిట్ -m అప్డేటెడ్ మై ఇన్ఫో, గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఓకే, ఈ విధంగా మనము మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేయొచ్చు. అండ్ మేజర్గా మర్జ్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సేమ్ ఫైల్లో సేమ్ లైన్ ఆఫ్ కోడ్ని ఇద్దరు డెవలపర్స్ అప్డేట్ చేసినప్పుడు ఈ మర్జ్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వస్తుంది. ఓకే, సో రెవడి, ఓకే, నా క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి గిట్ హబ్ రిపాజిటరీలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ బదులు బెంగళూరు ఉంటుంది, రైట్. సో ఈ విధంగా మనము మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేయొచ్చు. దీన్నే మనము డైరెక్ట్ కోడ్కి అప్లై చేయొచ్చు. సో డెమాన్స్ట్రేషన్ కోసం నేను సింపుల్ 2 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని తీసుకున్నాను. బట్ యూజువల్గా ఇక్కడ వచ్చేసి మనము కోడ్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది రియల్ వరల్డ్లో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్, బాయ్.